100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. ఈరోజు డే 49. నేను చూసిన సినిమా మా. ఈరోజు ఆల్మోస్ట్ ఛాలెంజ్ దెబ్బడిపోయింది అనుకున్నా. ఏమైందంటే పొద్దున్న వర్క్ ఉండడం వల్ల ఈవినింగ్ షోకి వెళ్ళాల్సి వచ్చింది. సో 5:20 షోకి AAA సినిమాస్కి వెళ్ళా. షో క్యాన్సిల్ అన్నారు. అదేంటని అడిగితే జనాలు లేరు అన్నారు. PVRs లో జనాలు లేకపోయినా బాగానే ప్లే చేస్తున్నారు కదా, మీకేమైంది అనుకున్నా. వేరే థియేటర్కి వెళ్ళాలన్నా వేరే షోకి వెళ్ళాలన్నా 2 hours టైం ఉంది. సర్లే ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ర్యాపిడో ఆన్ చేశా. అలా చేస్తూ చేస్తూ మీరాపూర్ వెళ్ళిపోయా. ఇలా రైడ్ కంప్లీట్ చేసి పెద్ద వర్షం, వేరే ఆప్షన్ లేదు, తడిసిపోయాను. దగ్గరలో ఒకటిపల్లి PVRకి వెళ్దామంటే ఇంకా టైం ఉంది. సర్లే రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకుందాం అనుకున్నాను. మా ఏరియాలో ఫుల్ రెయిన్ వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. ఎలాగోలాగా స్లోగా వెళ్ళి డ్రెస్ మార్చుకున్నా. మళ్ళీ BMS ఓపెన్ చేస్తే AAA ఒకటే కంఫర్టబుల్ గా ఉంది. ఓపెన్ చేసి చూసా, టికెట్స్ బుక్ అయ్యాయి. సో మళ్ళీ AAAకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు మళ్ళీ తడిచిపోయా. సినిమా గురించి చెప్పాలంటే పర్లేదు, భయపడడానికి బాగానే ట్రై చేశారు. ఓకే, చూడొచ్చు, 1 time వాచ్. ఇప్పుడు నాకు డౌట్, రీసెంట్ గా మన ఫాలోవర్ ఒకరు నువ్వు సెకండ్ షోకి వెళ్తే షో అయ్యే టైంకి 12 దాటిపోద్ది కదా, అప్పుడు నువ్వు డే మిస్ చేసినట్టే కదా అన్నాడు. ఇదేం లాజిక్ అనుకున్నా. షో స్టార్ట్ అయ్యే డేట్, టికెట్ మీద ఉండే డేట్ అన్ని ఈ డేటే ఉంటది కదా అని నేను అన్నా. అంటే ఫస్ట్ డే సెకండ్ షో చూస్తే ఫస్ట్ డే చూసినట్టే కదా, మీరేమంటారు చెప్పండి. ఇంకో విషయం, డైలీ అన్ని సినిమాలు అన్ని షోస్ ప్లే చేయడుగా, సెకండ్ షోకి వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. ఇప్పుడు చెప్పండి ఏమంటారు.